నేను ఎందుకు ప్రియాంక గారు మన కళ్యాణ్ గారిని, ఆర్మీ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకుంది అనేది మంచి క్వశ్చన్ అడిగారు. కానీ నాకెందుకో ప్రియాంక గారు ఆర్మీ కళ్యాణ్ గారు కాకుండా లైక్ మన తనుజ గారు గాని, లేకపోతే రీతు గాని, లేకపోతే సంజన గారు వీళ్ళ ముగ్గురులో ఎవరినైనా సెలెక్ట్ చేసుకుంటే బాగుండు అనిపించింది ప్రియాంక గారు. వై బికాజ్ తను స్ట్రాంగ్ లేడీ అయినప్పుడు ఇంకో స్ట్రాంగ్ లేడీతో పోటీ పడాలి కానీ వెళ్ళి అబ్బాయితో పోటీ పడినప్పుడు ఏమవుతుందండి? ఆటోమేటిక్ గా కళ్యాణ్ గారు గెలుస్తారు. అంతే కదా! సో అది నాకు చాలా అన్‌ఫెయిర్ అనిపిచ్చింది. నెక్స్ట్ వన్ గౌతమ్ గారు వచ్చేసి భరణి గారిని సెలెక్ట్ చేసుకోవడం. అది కూడా అన్‌ఫెయిరేనండి. గౌతమ్ గారు కెపాసిటీ ఎంతని చెప్పండి? ఆయన కెపాసిటీ తగ్గట్టు ఆయన డిమాండ్ పవన్‌ని గాని, లేకపోతే ఆర్మీ కళ్యాణ్ గారు గాని, లేకపోతే ఎమ్మెల్యే గాని సెలెక్ట్ చేసుకోవాలి. వీళ్ళ ముగ్గురిని మానేసి తీసుకొని భరణి గారిని సెలెక్ట్ చేసుకున్నారు. సో అది కూడా నాకు అన్‌ఫెయిర్ అనిపిచ్చింది. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకునే విధానం రాంగ్ అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఒక విషయం చెప్తాను. ప్రేరణ గారు, తనుజ గారు సెలెక్ట్ చేసుకున్న తనుజ గారు. సూపర్ అండి తనుజ గారు ఈ విషయంలో నాకు నిజంగా హైలైట్ అనిపించారు. ఎందుకంటే ఆమె సెలెక్ట్ చేసుకుంది కరెక్ట్ అయిన కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేసుకుంది అనమాట. అలా సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే ఓడిపోయింది తనుజ గారు అది వేరే విషయం కానీ, బట్ గేమ్ లో చిన్న ఎఫర్ట్స్ పెట్టలేదండి తనుజ గారు. నాకు నిన్న ఫస్ట్ టైం చెప్తాను. మళ్ళీ ఆ గేమ్ నాకు నిన్న కనిపించిందండి. బట్ లక్ కుదరలేదు తనకి. సో బాల్ వేసుకుంటే వెనకొచ్చేస్తుంది. దానివల్ల ఓడిపోయారు తప్ప నిజంగా ప్యూర్ గా ఆడిందండి నేనైతే తనుజ గారు. అండ్ నెక్స్ట్ వన్ పోటాపోటీగా తీసుకుంది తప్ప ఎవరినంటే వాళ్ళని తీసుకోలేదండి. సో ఇదండి ఇలా వాళ్ళు ఎదురాడుతున్నప్పుడు కన్నార్పుడు చూడాలనిపించింది మాకు తనుజ గారు, ప్రేరణ గారు. అలా ఉండాలి కాంపిటీటర్స్ అంటే ఇద్దరు. అంతేగాని అన్ఫేర్ గా తీసుకోవద్దు. సో మిగతా వాళ్ళు కూడా చూడాలి. మిగతా వాళ్ళు ఎవరిని తీసుకున్నారు ఏంటంది చూద్దాము ముందు ముందు కూడాను. సో అయితే ఈ వీక్ ఎలిమినేషన్ అయితే మాత్రం మనకి దివ్య గారు వెళ్ళిపోబోతున్నారు అని నాకు అనిపిస్తుంది. అలా కూడదంటే మాత్రం సంజన గారిని పంపించేయండి. ఎందుకంటే నాకు నోటికి వచ్చినట్టు వాగేయడం తర్వాత సారీ చెప్పడం అది కరెక్ట్ కాదు. సో అది పంపించేస్తే చాలా బెటర్ నా ఫీలింగ్ అండి. ఇంకా మా మిగతా విషయాలకు వస్తే విన్నర్ రన్నర్ అప్ వస్తే మాత్రం నాకు తెలిసినంత వరకు ముగ్గురులోనే నడుస్తుంది. సో ఆ ముగ్గురులో నేను ఇమ్మానుల్ గారు, ఆర్మీ కళ్యాణ్ గారు అండ్ తనుజ గారు అనుకుంటున్నాను. కానీ వీళ్ళ ముగ్గురులో మళ్ళీ ఫిల్టర్ చేసుకుంటే ఇమ్మానుల్ గారు, కళ్యాణ్ గారు అనేది నా ఒపీనియన్ గానీ, బట్ బయట పోలింగ్ ప్రకారం అయితే తనుజ గారు, కళ్యాణ్ గారు ఉండొచ్చు. చెప్పలేం అనమాట. తనుకోపోతే బిగ్ బాస్ ఒప్పుకోడు కదండి. వీళ్ళు అసలే నెమ్మది ఏదో పాపం సీతమ్మ వాటి సినిమాలు చెట్టారు నడిపిస్తారు సినిమాని, బిగ్ బాస్ ని. మనోడు వచ్చి అప్పుడప్పుడు రామ్ గోపాల్ వారి సినిమా ఇంకోరు ఉంటారు కదా ఎవరైనా ఫైటింగ్ ఎక్కువ చేస్తే ఆయన ఆ సినిమా తీసుకొస్తారు. బోయపాటిని తీసుకొస్తారు. అర్థమవుతుందా? అంతే తప్ప వీళ్ళ పసలు లేదు. ఆయన ఏదో చెప్తుంటే వెనక వీళ్ళు గొడవలు వేసుకుంటారు. ఇంకా దివ్య గారు వెళ్ళిపోతే అసలే ఉండదు వీళ్ళ గొడవలు. ఇంకేముంది సంజన గారు, దివ్య గారు వెళ్ళిపోతే మిగతా వాళ్ళందరూ కామ్ ఉండే పర్సన్స్. ఒక్క ఇమ్మానుల్ గారు ఒకటే ఏదో ఇంకా పోటీ గొడవ వేసుకోవాల్సిందే కళ్యాణ్ గారు, డిమోన్ గారికి వీరిద్దరు పడుతుంటది అంతే. ఈ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళి డిమోన్ మీద పడుతున్నా నాకు అర్థం కావట్లేదు ప్రతిసారి. సీరియస్లీ చెప్తాను, ఒక్కసారి ఏదో ఆయనకి సపోర్ట్ చేస్తారు డిమోన్ పవన్ కి ఆర్మీ కళ్యాణ్. మిగతా టైంలో ఎక్కడ కూడా ఆయనకేం సపోర్ట్ చేయట్లేదు. ప్రతి దగ్గర కూడా నువ్వు నాకు చాలా మంచి కాంపిటేటర్ నువ్వు, సో నాకంటే బాగా ఆడుతావు నువ్వు, సో అందుకని నేను తీసేస్తా అని చెప్పి చాలా సార్లు గేమ్ కు ముందే తీసేసిన రోజులు ఉన్నాయి. మరి అలాంటప్పుడు నువ్వు ముందు తీసేస్తున్నప్పుడు ఆయన ఎందుకు కెప్టెన్ అవ్వలేదు? ఆయన ఎందుకు గేమ్ ఎఫర్ట్స్ పెట్టట్లేదు? గేమ్ ఎందుకు ఆడట్లేదు అని ఎలా మాట్లాడతారు మీరు? మీ ఛాన్స్ ఇచ్చినప్పుడు కదా మీ ఫ్రెండ్ ఆడుతున్నా లేదో తెలుస్తుంది. మీరే ఛాన్స్ ఇవ్వకుండా తీసేసినప్పుడు ఆయన ఆడుతున్నా లేదో ఎలా తెలుస్తుంది? అది కరెక్ట్ కాదు కదా. ఎప్పుడో ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ ఫ్రెండ్ రీతి ఉంది కాబట్టి తన సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేసుకుంటున్నాడు. దాన్ని పాయింట్ అవుట్ చేసుకొని నీకు ఇక్కడ ఇచ్చితే మాత్రం నువ్వు ఇవ్వలే, నువ్వు ఆడలేదంటారు. ఈయన ఇవ్వలే అక్కడ ఛాన్స్. ఆయన తీసుకున్నాడు కదా రీతికి ఇచ్చుకోవాలనుకున్నాడు. ఎందుకంటే అమ్మాయిని ద్వారా కెప్టెన్ అవ్వలేదు కాబట్టి ఫ్రెండ్ కొరకు తీర్చాలనుకున్నాడు. తప్పలేదు కదా. ఆ పాయింట్ లో మాత్రం ఈయన లేపుతాడు ఆర్మీ పవన్ కళ్యాణ్. పోయి ఈ మాట వచ్చేసి నువ్వు ఆడలేదు, నువ్వు ఇంతే, నువ్వు వేస్ట్ అని. మన ముందు నువ్వు తీసేసినప్పుడు ఏమైంది బ్రో గేమ్స్? అప్పుడు ఏమైంది? మరి డిమోన్ పవన్ కి ఎందుకు సపోర్ట్ చేయలేదు నువ్వు? మిగతా వాళ్ళు తీసేయచ్చు కదా. రారు నువ్వు తెచ్చుకున్నాను పోటీగా వీళ్ళతో కలిసి పెట్టుకోవాల్సిన గేమ్ ని. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నేను నీతో పోటీ చేయలేను అన్నాడు. మా నోడు ఎప్పుడైతే స్ట్రాంగ్ అని తీస్తాడో అప్పుడే డిమోన్ పవన్ హైలైట్ అయిపోయాడు అక్కడ. ఆ విషయం జనాలకి ఎక్కదు. ఎందుకంటే మన వాళ్ళకి సింపతిలు కావాలి. కళ్యాణ్ గారికి ఏంటంటే ఏమైపోయిందంటే లైక్ ఆయన చేసిన త్యాగాలు సూపరే. సంజయ్ గారి కోసం టైం ఇచ్చేయడం కొన్ని మంచిగా ఉన్నాయి కళ్యాణ్ గారు. కానీ ఫ్యామిలీ వచ్చినప్పటి నుంచి కళ్యాణ్ గారి గ్రాఫ్ చాలా పెరిగిపోయింది. అది జనాలకి ఎందుకంటే ఆర్మీ కళ్యాణ్ గారు అనేది పక్కన పెట్టేసి వీళ్ళందరూ కూడా నిజం చెప్తున్నా ఆర్మీ కళ్యాణ్ గారు సపోర్ట్ అయితే మాత్రం మొన్నటిదాకా ఇంత తనుచక్కత ఉంది పోలింగ్ లో. ముందు నుంచి కళ్యాణ్ గారే ఉండాలి కదా ఆర్మీ కళ్యాణ్ గారు. లేదు, ఫ్యామిలీ బ్యాక్ కొంచెం ముందు నుంచి వచ్చేస్తుంది. ఇంక త్యాగా స్టార్ట్ చేసినప్పటి నుంచి వచ్చాయి. నిజంగా ఆర్మీ మీద వీళ్ళకి అంత గొప్ప ఒపీనియన్ ఉంటే మన జనాలకి స్టార్టింగ్ నుంచి తనుజక్కని కాదు ఆర్మీ కళ్యాణ్ ఉంచేవాళ్ళు.